హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్పినా గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పినా కదా, అది రాయకుండా ఏం చేశారంటే వాడు కర్వ్ అని కర్వ్ అని రాయరు, ఈక్వేషన్ అనేసి ఈక్వేషన్ రాయరు. సో ఈడ గిట సేమ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చిండు, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంది, a + b = 0. దీనికి ముందు ఏం చేయాలి, హోమోజీనియైజింగ్ చేయాలి. గివెన్ కర్వ్ ఈస్ 2x² - 2xy + 3y² + 2x - y - 1 = 0 ఈక్వేషన్ 1. అండ్ ఈక్వేషన్ ఈస్, ఈక్వేషన్ రాసేటప్పుడు సింబల్లతో ఇట కరెక్ట్ రాయాలి. x + 2y = k. ఓ వాడే ఇచ్చేసిండు =k అని చెప్పి. సో నేను k × 1 అనుకుంటా, x + 2y/k = 1 ఈక్వేషన్ 2 అనుకుంటా. ఇప్పుడు హోమోజినైజ్ చేసేస్తాం. homogenize equation 1 with equation 2. మీరు బుక్లల్లో కానీ ఇది చూస్తే సోది ఉంటుంది, ఓబి అవన్నీ రాకపోయినా ఏం కాదు. సో ఏం చేద్దాం, 2x² - 2xy + 3y² + 2x × 1 - y × 1 - 1². 1 × 1² ఎందుకు 1 × అంటే ఇక్కడ 1 ఇచ్చిండు, 1 బదులు వేరే నెంబర్ ఇచ్చినా కానీ చేసేటట్టు ఉండాలి కదా, అంతే. సో ఇప్పుడు ఏం చేద్దాం, 2x² - 2xy + 3y² + 2x × x + 2y/k - y × x + 2y/k - 1 × x + 2y/k (2) = 0. సో ఏం చేద్దాం, సింప్లిఫై చేసుకుందాం. ఇది 2x² - 2xy + 3y² + 2x × x 2x² + 2 × 2 = 4xy. సింబల్లతో జాగ్రత్తగా ఉండాలి. మ్యాథ్స్లో మనం బై డినామినేటర్లకే ఇడగిటకే ఉంది కాబట్టి నేను 2 కలిపి రాసేస్తాను. -xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × y × y ఎంత 2y² మైనస్ ఇదేంది a + b (² కదా, a² + 2ab + b² /k² = 0. ఇక్కడ రాసుకుందాం, a + b (² = a² + 2ab + b². ఈడ ఇంకేం చేద్దామన్నా అంటే ఈ కేని ఈడ k ఉంది, k² ఉంది, ఈడ ఏం లేదు కదా డినామినేటర్లో. సో ఎల్సిఎం ఏమవుతుంది అంటే k² అవుతుంది, =0 రాస్తాం. సో ఈడ k² ఏడైతే లేదో ఆడ ఇంటూ చేస్తాం. 2k² x² - 2k² xy + 3k² y² ప్లస్ ఈడ k ఉంది, k² ఉంది అంటే ఒక k మిగులుతుంది, ఒక k తోటి ఇంటూ చేయి. 2k x² ఇగో + 4xy - xy ఎంత అవుతుంది, + 3k xy - 2k y² ఈడ -x² + 4xy + 4y². ఈడ చూడు సింబల్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సింబల్ అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, x² y²కి కామన్ తీసుకుందాం. సో ఈడేముంది 2k², గీడేముంది +2k, గీడేముంది -1. ఇగో x² ఎన్ని టర్ములు ఉన్నాయి, 1 2 3. సో ముంగట ఏవైతే నంబర్లు ఉన్నాయో అవి రాసేసిన. తర్వాత xy కదా ప్లస్ xy కదా, సో -2k². ఇక్కడ మైనస్ పెట్టకూరి, మీరు ఆగమాగం అవుతారు. తర్వాత +3k - 4 × xy. ఇప్పుడు y²ది +3k² - 2k - 4 × y² = 0. అన్న k² ఎక్కడ ఎలా కొట్టినామంటే అవతలకి ఎలా కొడితే డినామినేటర్లో 0 × y², 0 × k² 0నే అవుతుంది. సో అందుకే నేను ఏం రాయాలి. ఇప్పుడు ఏంది, గివెన్ కండిషన్ ఏమిచ్చిండు చూసుకుందాం, ఎట్లా రాసామో గివెన్ కండిషన్ అని చెప్పి. పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంతే. పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంది, a + b = 0 కదా.
ఏ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది 2k² ప్లస్ 2k మైనస్ 1 ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ 3k² మైనస్ 2k మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేసేసాలి అయిపోతుంది. 2k² ప్లస్ 3k² 5k² ప్లస్ 2k మైనస్ 2k కట మైనస్ 1 మైనస్ 4 మైనస్ 5 ఈక్వల్స్ టు 0. రెండిట్లకైనా 5 కామన్ వస్తుంది. k² మైనస్ 1 ఈక్వల్స్ టు 0. k² మైనస్ 1 ఈక్వల్స్ టు 0/5. k² మైనస్ 1 ఈక్వల్స్ టు 0నే. సో ఏమవుతుంది k² మైనస్ 1² రాసుకుంటా, k ప్లస్ 1 ఇంటూ k మైనస్ 1 రాసుకుంటా, k ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, k మైనస్ 1 ఈక్వల్స్ టు 0, k ఈక్వల్స్ టు మైనస్ 1, k ఈక్వల్స్ టు ప్లస్ 1. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఈడ నువ్వు a² మైనస్ b² వాడకుండా ఇంకేం చేయొచ్చు అంటే ఈ స్టెప్ నుంచి k² ఈక్వల్స్ టు 1, k ఈజ్ ఈక్వల్స్ టు √1, k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే ప్లస్ 1 తీసుకున్నా వస్తుంది, మైనస్ 1 తీసుకున్నా వస్తుంది. సో మనకేంది ఈ ఈక్వేషన్లో ఏమవుతుంది x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 అని వస్తుంది, మైనస్ 1 అని వస్తుంది. అంతే ఆన్సర్, అంతే కదా. కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం, అయిపోయా. సింపులే ఉంటాయి. ఇక ప్రూఫ్లు గిట్ట కొంచెం లాజిక్ పెడితే ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.